నమస్తే, వెల్కమ్ టు టీవీ 45 న్యూస్. నెల్లూరు జిల్లా తోటపల్లి గూడూరు మండలం చింతోపు గ్రామం వద్ద నిర్మాణంలో ఉన్న భవనం కుప్పకూలిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా క్షతగాత్రులను స్థానికులు బంధువుల సాయంతో మెరుగైన చికిత్స కోసం నెల్లూరు ప్రైవేట్ హాస్పిటల్ కు తరలించారు. చికిత్స పొందుతూ బాను అనే యువకుడు మృతి చెందగా మిగిలిన ఇద్దరు పవన్ సాయి, నితీష్ పరిస్థితి విషమంగా ఉన్నట్టు సమాచారం. ఎన్నో ఆశలతో సొంతింటి నిర్మాణ పనులు చేస్తుండగా స్లాబ్ కూలిన ఘటన జరగడంతో కుటుంబంలో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీడియోలు దిగినా ఫోటోలు ఎంత చేస్తున్నారు దీన్ని. ఎవరికి ఇచ్చింది? ఎండూరు శాసమ్మని వాళ్ళకి అద్దానికి కొంచెం ఆ బంధువు అయితే ఆమెకు ఇచ్చేసిపోయింది. ఇచ్చిపోతే వాళ్ళ మనవడు పొండు అని ఒక పిల్లోడు, ఇంకా వాళ్ళ చిన్నాన్ని కొట్టుకోడు తీసుకొని అక్కడ పోయాడు చేపించుకోవడానికి, దాన్ని తీసేయాలని. వాళ్ళ ముగ్గురికి జరిగింది. కొడుకు బాగున్నా పిల్లడికి పెళ్ళి అబ్బాయికి మరి బలమైన దెబ్బ అది ముక్కలుగా పడింది కాబట్టి వాళ్ళు లేచారు. చప్పటిగా పడుంటే లేరు, అనిగిపోయిండే వాళ్ళు. అది ముక్కలు పడిపోయిందమ్మా, అది ఏలాడుతుంది. అది చప్పటిగా కానీ పడుంటే లేరు. ఇందులో ఒక పెద్ద ఉంది, ఆ ఇల్లు ఓడ తీయాలని పిల్లలు ఒక ముగ్గురు పిల్లలు పోయారు. అక్కడికి పోయి ఉదయం నుంచి తీస్తా ఉన్నారు. తీస్తా ఉండే లేక తలుపు తీసేశారు, కిటికీ తీసేశారు, పక్కన గోడ సైడ్ అంతా తీసేశారు. అక్కడ పైన స్లాబ్ భీమ్ బాస్ ఉంటుంది కదా పైన, అది వైపులో ఇరిగేసి పడిపోయేసింది పిల్లకాయల మీద. ఎంతమంది అమ్మా? ముగ్గురు పిల్లకాయలు సార్. ఒక అబ్బాయికి ఏమో మొలకలు తగిలిపోయింది. బాను ఒక అబ్బాయి, బాను అని ఆ పిల్లోడు ఆ పిల్లోడు ఒక అబ్బాయి పొండు అని, ఆ అబ్బాయి కూడా కొంచెం ఆగలేడు. ఇంకో పిల్లోడికి అయితే నడువులే దెబ్బలు లేసి చెయ్యి కూడా గట్టిలో నడువులు ఎత్తుకొని వేసుకొని పోయిన్నారు సార్. వాళ్ళందరూ ఎండూరు అన్నదమ్ముడు పిల్లలు, వాళ్ళందరూ నాకు ఇంటి పేరు